హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీ20 ప్రపంచ కప్ గెలుపు తర్వాత టీ20 మ్యాచ్లకు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మ ఇటు టెస్టు అదేవిధంగా వన్డేలో కూడా ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ఒక్క వాక్యాలు కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాడు తన చిన్ననాటి కోచ్. రోహిత్ శర్మకి చాలా మ్యాచ్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు తను వన్డేలో అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు. తనకి తిరిగేయలేదు. గత శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా 2 ఫిఫ్టీలు కొట్టి మరి ఆ యొక్క 3 వన్డేలలో మనోడే టాప్ స్కోర్ ఉండడం విశేషం. తప్పకుండా తను WBC టీ20 ప్రపంచ కప్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ WBC 2027 ప్రపంచ కప్ తర్వాత తప్పకుండా తను ఆడతాడు, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తన ఫిట్నెస్ను కాపాడడం కోసం తను చాలా సుదీర్ఘంగా తను కసరత్తులు చేస్తున్నాడు. ఇక అదే కాకుండా తన యొక్క కళ అయినటువంటి ప్రపంచ కప్ 2023 త్రూట్లో మిస్ అయినప్పటికీ ఆ కళ సాకారం చేసుకుంటాడని చెప్పి మాకు నమ్మకం ఉందని చెప్పి అనుకుంటున్నాడు. ఒక కెప్టెన్గా కావచ్చు, లేకుంటే ఆటగాడిగా కావచ్చు, తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తాడని చెప్పి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి 2025 మరి WBC ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత టీమిండియా అడుగులు వేస్తున్నప్పటికీ ఆ మ్యాచ్ గెలిచిన వెంటనే తను టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాడు. టెస్టులకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల మీద దృష్టి పెట్టి తప్పకుండా WBC మరి వరల్డ్ కప్ వరకు తను ఆడదని చెప్పి నమ్మకం వ్యక్తం చేసిండు. మనోడే కాకుండా దినేష్ కార్తిక్ కూడా తన అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ తనకి ఏజ్ మీద పడుతున్నా కూడా తన ఫామ్ మాత్రం తన ఆట మీద ఎటువంటి డోకలని చెప్పి చెప్తున్నాడు మరి దినేష్ కార్తిక్. మరి ఫ్రెండ్స్, మనం కూడా కోరుకుందాం. వాస్తవానికి 2023 వరల్డ్ కప్లో తన యొక్క కెప్టెన్షిప్లో అద్భుతంగా టీమిండియా 11 విజయాలు సాధించి ఫైనల్కి వచ్చినప్పటికీ త్రూట్లో కప్పు మిస్ అయినప్పటికీ ఆ యొక్క బాధను తప్పకుండా WBC 2027 ప్రపంచ కప్ను మన రోహిత్ శర్మ నెరవేర్చాలని మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.